ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయమ్మా. సరే వెళదామా? బయలుదేరు. నాన్న రుద్ర, నేను కాఫీ తాగి అలాగే పార్కింగ్ లో వెయిట్ చేస్తాను. నువ్వు మాట్లాడాల్సిందంత వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కాఫీ తాగావా? తాగాను. టిఫిన్ తిన్నావా? తినలేదు. తినలేదు కదా. పో, అమ్మని తీసుకెళ్ళి బాగా మెక్కు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకంటే ముందు నీకు పెళ్ళి అయిపోయేలా ఉంది. నీకంటే ముందు నా పెళ్లి జరిగితే నీకేమైనా ప్రాబ్లమా? తను తినకుండా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వేంటి? వస్తానమ్మా, ఒక రోజు ఇంటికి రా. తప్పకుండా వస్తానమ్మా. ఈ డ్రెస్ లో కూడా భలే అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు కూడా అందంగా ఉన్నావు. చాలు పో, నేను మాట్లాడాలి. పో. ఏంటి? ఆ, ఏం లేదంటే స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. అమ్మ చెప్పింది కదా ఒకరోజు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళమని. ఒకరోజు కాదండి, జీవితాంతం మీరు నాతో ఉండాలని ఆశపడుతున్నాను. మా అమ్మకి కోడలుగా, నాకు భారీగా. పెళ్లి చేసుకుందామా? ఏంటి, నా గురించి తెలుసుకోవాలా? నా గురించి చెప్పనా? ఓకే, ఈ దమ్ము కొట్టడం, గుట్కా నవ్వడం, సంథింగ్ ఇవన్నీ మనకు నచ్చవు. ఎప్పుడైనా పెగ్గేస్తాను. మీకు నచ్చకపోతే నేను పెగ్గేసేటప్పుడు అందులో నీళ్లు పోసిచ్చి మీరు కూర్చొని చూడొచ్చు. సరే, అది వదిలేండి. మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అని అస్సలు చెప్పనండి. నేను చేసే అల్లరికి మీరు బోర్మని ఏడుస్తారు. కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా కాంప్రమైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. మొత్తానికి ఏమంటున్నానంటే, మీరు ఏడ్చినా నవ్వినా దానికి పూర్తి కారణం నేనే అవుతాను. ఇప్పుడేంటి, మీ అమ్మని బాగా చూసుకున్నానని నా మీద లవ్ వచ్చిందా? అదే కారణమైతే ఇక్కడికి వచ్చే అందరినీ నేను అలాగే చూసుకుంటాను. మా అమ్మని చూసుకోవడం వల్ల మీ మీద నాకు లవ్ రాలేదండి. నా ఫైల్ పోగొట్టుకున్న రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూశాను. పేద పిల్లల్ని వాళ్ళు ఉంటున్న చోటుకి వెళ్ళి కలిసి వాళ్ళకి పుస్తకాలు, పెన్సిళ్ళు ఇచ్చి వాళ్ళ మొహాల్లో, వాళ్ళ నవ్వులో దేవుని చూశారు కదా, అదేనండి దేవుడు. ఆ పిల్లలందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు చూడండి. ఆ రోజే అక్కడ పడిపోయానండి. చాలు. ఓకే, మీరు బాగా టైం తీసుకోండి, ఎంత టైం కావాలన్నా తీసుకోండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఒక 2 secondsలో డిసైడ్ చేసి చెప్పండి. బాగా 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 టైం తీసుకొని ఆలోచించి. అనన్య, అనన్య మేడం, కొంచెం చెప్పి వెళ్తే బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పను. రేపు పెళ్లిలో చెప్తాను. పెళ్లిలో నమస్కారం సార్, రండి. ఇంకా రాలేదేంటి? హాయ్. 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 ఏమండి, ఇక్కడికి వచ్చి చెప్తాను అన్నా. అదే, ఇక్కడికి వచ్చి చెప్తానన్నారు కదా, అందుకే స్టైల్ గా మీకు మ్యాచింగ్ డ్రెస్ తో వెయిటింగ్. నేను నా ఫ్రెండ్ రిసెప్షన్కి వచ్చాను, తర్వాత మాట్లాడదామా? ఏమండి ఏమండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నాకు మరి నాకు ఏంటండి ఊరుకుంటుంటే ఏంటి? చూస్తుంటే నోట మాట రావట్లేదు. మా అడి చెప్పమ్మా, నన్ను లవ్ చేస్తున్నా లేదో టెన్షన్ పెట్టేస్తుంది. ఆటలు ముఖ్యమా దీనికి? ఇలా చూడమ్మా, నువ్వు వాడిని లవ్ చేస్తావో వాడు నిన్ను లవ్ చేస్తాడు. నువ్వే నా కోడలవని నేను ఫిక్స్ అయిపోయాను. ఏమండి, ఏంటమ్మా ఓకే చెప్పిందా లేదా? త్వరగా చెప్పేయండి. పాపం గిఫ్ట్ పట్టుకుని చాలా మంది అసలు ఫ్రెండ్ అంటారా? గిఫ్ట్ లా ముఖ్యం నీకు? ఓసే గుడ్లు గుబ్బా, నీ అన్నయ్యకి సపోర్ట్ గా మాట్లాడొచ్చు కదే. పాపం సరే, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం అమ్మా, వెళ్ళొచ్చేస్తాను. నువ్వు విలారా, ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. సరే తీసుకో. ఒక్క నిమిషం, ఇలా చూడు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? కుదరదు. ఇంతకన్నా సూపర్ గా చూసుకుంటా. అప్పుడైతే ఓకే. ఐ లవ్ యూ. అమ్మా ఐ లవ్ యూ చెప్పేసి
మా మా భూమి అన్నా మీరు చెప్పినట్టు మనం అనుమానించిన ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యాను. ఖచ్చితంగా వీళ్ళలో ఒకటి శశి లేపేసి ఉండాలి. వీడి పేరు స్టీఫెన్. పోయిన వారం శశి ఫిష్ ఫ్యాక్టరీ వారు సైమన్ లేపేశారు కదా, వాడి తమ్ముడే వీడు. గంగా శశికి స్కెచ్ చేసిన మాట నిజమే, కానీ మాకన్నా ముందే ఎవడో లేపేశాడు. శశిని నేను చెప్పలేదు. నీ అబ్బా, నా తమ్ముడికి స్కెచ్ చేశారని నాతో చెప్తావా? వీడిని లేపేస్తే మిగతా ఇద్దరు నిజం చెప్తారన్నా. వీడు సుందర్ మన మీద కంప్లైంట్ ఇచ్చిన కౌన్సిలర్ని ఇంటికెళ్ళి లేపేశాడు. వాడి బామ్మర్ది. శశి నేను చంపలేదు. మా వాళ్ళకు నన్ను ఎత్తుకొచ్చారని తెలిసిందో మిమ్మల్ని అందరం లేపేస్తారు. నీ అబ్బా, నా ముందే నా మనుషుల్ని లేపేస్తానంట. గుణ, గంగా అన్నా ఏదో తేడాగా ఉంది. శశిని లేపేసిన వాడు ఇక్కడ లేడు. షార్ప్ దున్నపోతులారా, నన్ను పట్టుకొని టైం పాస్ చేస్తారా? చూసారా, అది భూమి షార్ప్. ఎవడ్రా వీడు? అన్నా వీడి పేరు స్కెచ్. వీడి వెనకాల ఉన్నాడే, వీడి చెంచాగాడు పెన్సిల్. యా మై నేమ్ ఇస్ పెన్సిల్. ఏరియాలో శశికి ఆపోజిట్ గా పౌడర్ అమ్ముతాడన్నా. రే, ఆ స్కెచ్ మొహం చూపించండ్రా. భూమి వీళ్ళిద్దరూ సొల్లు వాగుడు వాగడానికే పనికొస్తారు. నువ్వొక్కడి మాత్రమే బ్రెయిన్ ఉపయోగిస్తున్నావు. నువ్వు గ్రేట్. మోకాళ్ళు లాగేస్తున్నాయి, కొంచెం లేచి నుంచోమంట. భూమి వీళ్ళు నన్ను ఎలా ఎత్తుకొచ్చారో తెలుసా? మన ఏరియాకి వచ్చి మన గురించి అడుగుతున్నారని తెలుసుకుని నమస్తే పెట్టడానికి వెళ్తే అలా పొట్లం కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారన్నా. ఎవడైనా నీ తమ్ముడిని చంపేసి నీకే నమస్తే పెడతాడా? ఏ కాశ్మీర్కో బీహార్కో దొరకకుండా పారిపోయేవాడు కదా. ఇట చూడు, కూర్చున్న చోటనే నువ్వు స్కెచ్ చేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటికి లాక్కొచ్చాడంటే ఆడెంత తోపై ఉంటాడో. ఆడి స్కెచ్ శశికి కాదనో నీకే అయి ఉండాలా. సారీ అన్నా, మీకే అయి ఉండాలా. నాకొకే ఒక రోజు టైం ఇయ్యే. నువ్వు వెతుకుతున్నోడ్నే లాక్కొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తా. ఈ స్కెచ్ నమ్ము, ఈడే స్కెచ్ చేస్తాడనుకుంటున్నా. ఎక్కడైతే నీ తమ్ము నేసేశాడో ఆడున్న పాలోని పేపరోని వాచ్మెన్ ఎత్తుకు రావాలా. మీరడిగితే నిజం చెప్పరు, ఎందుకంటే శశిపోయింది మా ఏరియాలో. నేనే నైస్ గా మాట్లాడే మ్యాటర్ బయటికి లాగలను. అన్నా నేను చెప్పేది వినండి. వాడు చూడడానికి తేడాగా ఉన్నా వాడు చెప్పే దాంట్లో విషయం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదన్నా, వాడు లోకల్. వాడికి ఓ రోజు టైం ఇద్దామన్నా, చూద్దామన్నా. రే గంగా, అన్నా. నువ్వు నాతో రా. ఓకే గుణ, నువ్వు వాడితో వెళ్ళు. సరే అన్నా. నన్ను ఫాలో అవ్వా. మాసనా నువ్వు, నిన్నెవ్వడేం చేయలేడు. ఏంటి ఆయాసంతో చచ్చిపోయేలా వస్తున్నాడా? మన శశిని ఒకటి లేపేశారు కదన్నా. అవును, వాడు ఒకటి చూసాడన్నా. ఎవరు అదే? కుల్ఫీ ఐస్ అమ్మేవాడన్నా. ఎత్తుకొచ్చా? ఎత్తుకొచ్చేసాం, తీసుకొస్తున్నారు. యాడా? ఏయ్! ఆడొక్కడే చాలు కదా, ఆడి బండి మనకెందుకురా? అన్నా ఆ, మందేసి కుల్ఫేస్ తింటే సమ్మగా ఉంటదన్నా. అంత బాగుంటుందా? ఆ, చూసి నేర్చుకోవా. నీటి దోయండ్రా. ఎవడ్రా ఎవడ్రా నా తమ్ముడు చంపింది? ఎవడ్రా చెప్పమంటుంటే? నీ అయ్యా, ఒక పిల్లగాన్ని అటెండ్ చేయాలో తెలీదా? ఆడే పసిపిల్లాడు రోడ్ల మీద ఐసులు అమ్ముకుంటా ఉంటే అన్ని పోయే తమ్మగా. అయ్యో దేవుడన్నా నువ్వు. చల్లగుండు. ఏ తమ్ముడు, ముసుగుది. ఏందిరా బాగా దగ్గుతా ఉండవు? 3 రోజులుగా ఫుల్ కోల్డ్ అన్నా. కోల్డా? నువ్వు తీయబోతు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తీయకూడదు. అర్థమైందా? మాస్క్ బాగా పెట్టుకో. ఇలా రావు. ఈ అన్నున్నాడు కదా, భయపడమాక. సరే అన్నా. శశిని లేపాడు, నువ్వేనా చూసా?
శశి ఎవరో నాకెట్ట తెలుసుద్ది? అవును కదా, హంతకుడు చూడడానికి ఎట్టా కనిపిస్తాడా? అన్నా నేను చూశానన్నా. అయితే చెప్పు. కానీ దూరంగా ఉన్నారు, ఇద్దరు చీకట్లో ఉన్నారు. వాళ్ళిద్దరు మొహలు నాకు కనపడలేదన్నా. కానీ ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడన్నా. బొమ్మకి చూపించగలవా? గీయడం తెలిస్తే నేనెందుకు ఐస్ అమ్ముకుంటా? ఒకవేళ గీయడం తెలిసినా చీకట్లో ఉన్నోడిని ఎట్టా గీయగలవన్నా? ఏందన్నా ఈ నువ్వు? లాజిక్లు మాట్లాడడం తెలుసు, ఒక హంతకుని మాత్రం సరిగ్గా నోట్ చేయడం తెలీదే. సారీ అన్న. ఇప్పుడు పట్టుకుంటా చూడరా. ఏయ్! బస్ బస్. పొడిచినోడు కోపంతో ఏమని చెప్పి పొడిచాడు? ఇట్ట అడిగితే చెప్పనా ఏంది? చెప్పు 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 చెప్పరా. పొడిచినోడు కోపంతో అని పొడిచాడు, అరిచినోడు అని అరిచాడు. ఏంటదే? పొడిచినోడు కోపంతో అని పొడిచాడు, అరిచినోడు అని అరిచాడు. బుర్రకెక్కల. బుర్రకెక్కలా ఊ, ఆ, కరెక్ట్ గా చెప్తున్నాడు. ఊ, ఆ. కొట్టానంటే ఏయ్! ఏట్రా తిక్కరేపుతున్నా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఆయ్! పొడిచినోడు కోపంతో ఏమని చెప్పి పొడిచాడు? ఇలా అడిగితే చెప్తానన్నా. కొట్టవు కదా నన్ను, అంత కరెక్ట్ గా చెప్తాను. పొడిచినోడు అని పొడిచాడు, అరిచినోడు అని అరిచాడు. చెప్పిందే చెప్తా ఉన్నాడా? వదలండ్రా! వదలండ్రా! వదలండి! వదలండి! ముందాన్ని కంట్రోల్ చేయండి. తప్పండ్రా! నేను ఎర్రలా కనిపిస్తున్నానా? అన్న టెన్షన్ అవ్వకన్నా, నీ కళ్ళలోకి చూస్తుంటే భయంగా ఉందన్నా. టెన్షన్ అయ్యి పేల్టు పేలితే టెన్షన్ అవరా మరే? సరే. పొడిచినోడు కత్తిని పట్టుకొని ఎలా పొడిచాడో నువ్వు చేసి చూపించావంటే ఏ ఏ ఏరియా వాళ్ళు ఎట్టా కత్తి పట్టుకుని వేస్తారో నాకు తెలుసు. ఆ తీరును బట్టి ఆడెవడ కనిపెట్టేస్తా. ఏంది? స్కెచ్ సూపర్ ఐడియా. నువ్వు రారా, ఆడికి ఎదురుగా నుంచో కత్తి ఆడి చేతికి ఇవ్వు. అయ్యో, నా చేతికి పట్టుకోరా, కనిపిస్తుందన్నా. పట్టుకోరా. భయంగా ఉంది. ఆడక్కడ పొడిచాడే అదేలాగా ఇక్కడ చేసి చూపించాలా, అర్థమైందా? కరెక్ట్ గా చేసి చూపించాలా. అన్న వాడు పొడవడానికి ముందు కత్తిని ఇలా తిప్పి ఏంటి కింద పడేసా? ఏయ్! కత్తిని సరిగ్గా పట్టుకోరా. చిన్న పిల్లలు ఆడుకుంటా ఉంటే నీకేంటే? సారీ అన్న. పట్టుగా. సరిగ్గా చేయాలి సార్, అర్థమైందా? ఎంకరేజ్ చేయండి రా, చెప్పండి కొట్టండి రా. కానీ కానీ రా 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 ఇలా రా, పట్టుకున్నాడా? కానీ. ఆ తర్వాత ఇలా తిప్పాడా, ఆ తర్వాత ఇలా చేసి చేతులు మార్చుకుని ఏయ్! నిన్ను పొడిచినట్టు నడిచమని చెప్పాను రా. నువ్వు నిజంగానే పొడిచి పారేసావా? రేపు పోలీసులు వచ్చి అడిగితే ఎవరు సమాధానం చెప్పేదే?